నంద్యాలలో 50 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో నంద్యాల పట్టణంలోని పలు వార్డుల్లో నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ రోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ అభివృద్ధిలో కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల 1వ వార్డు పరిధిలోని పివి నగర్ నందు ఉన్న స్వర్గధామం సమీపంలో మరియు 21వ వార్డులో నూతన డ్రైనేజీల నిర్మాణానికి సుమారు 50 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. భూమి పూజ అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ మరియు పట్టణ పరిశుభ్రత దృష్ట్యా ఈ డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం నాణ్యమైన పనులను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మధుసూదన్, పిచ్చికే సుమలత, పప్పతి వేణు, గురుప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, నంద్యాల నవ నిర్మాణ సమితి ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. यो योनाय जस्ट नारिकल राणा स्वाहन राणा स्वाहन याना स्वाहन तो विचारयामि के गुरुम त्रसकाय कन्यन्ते श्रेष्ठ पेन्नीद है संदासिरस्तोने समस्त मंगलानि भवन्तोरगं शाश्वतगुं शुभमश्चदेन आत्मा नारायण परः परम ब्रह्म सर्वं दृश्यते एतोय देवी वंशलाभिस्तलम्बज्जाको सन्निभां तस्या अग्निर्विश्वाक्षरं मनवाड सहस्रजेरुषन्देवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वदपरमानित्यं विश्वं नारायणं भयं विश्वमेवेदं प्रशस्यति विश्वात्मानं नारायणं नारायणं आत्मा नारायणः परः नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परोज्ञाता ध्यानं नारायणः परः यच्च जगत्सर्वं दृश्यते एतोय देववान् अनयं पद्मकोशवृदीकाशकं हृदयं चाप्य लोमुदयन् अधो निष्ठागस्य मृदोत्तरमतेन मनसावाजं कराम अत्र सकाय सत्यान जानते भद्रेशां लक्ष्मीर्निहिता दिवाजे रमेश्वराय డాక్టర్ మధు గారు ఈ స్వర్గధామం సభ్యులందరికీ నా అభినందనలు, శుభాభివందనాలు. గత సంవత్సరం ఇక్కడికి వచ్చాం. మనం వచ్చిన తర్వాత డాక్టర్ గారు అడిగారు మాకు లోపల నుంచి వచ్చే నీళ్లు బయటికి పోవాలని చెప్పి, దాన్ని ఏ రకంగా చేస్తారో అని చెప్పి ఆ రోజు సోషల్ గారు కొత్తగా వచ్చిన బహుశా అప్పుడు చెప్పారు. అప్పుడు నేను సరే ఏదో కూడా నాకు ఫండ్స్ అయితే వస్తాయి ఎందుకు పెడదాం అనుకున్నాం. అది శబరి కూడా ఆయన ఫోన్ చేశా, అది ఎంపీగా ల్యాట్స్ ఇవ్వండి, ఎంపీ ల్యాట్స్ అని చెప్పి అడిగినప్పుడు బాబా అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. కమిషనర్ గారు ఎక్కడ పెడదామని అడిగాను. సరే ఇక్కడ పెడదామని చెప్పి కమిషనర్ గారు అన్నారు నాకు, మీరు ఎక్కడ పెడదామంటే లేదు ఇక్కడ వాగ్దానం చేశాం, టీవీ నగర్ నీళ్లు కూడా పోవాలా, ఇలాగా స్వర్గధామం నుంచి వచ్చే నీళ్లు కూడా కుందులు పోయి కొద్దిసారి ఇదే పదిలో పోయగలవాల అని ప్లాన్ వేసి కమిషనర్ గారు ఇక్కడ ఒక పాత్ర వచ్చాను. ఇది కూడా 5 జనవాళ్ళని పెట్టారని ఒక కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఒకటి, తర్వాత రెండవది మన 21వ వార్డు అంటే ఆమె శ్రీదేవి వార్డు, అక్కడ 2 చోట్ల పెట్టాం. కాబట్టి ఇక్కడే ఒక శంకుస్థాపన చేసాం. దీంతో పాటు ఆ పని కూడా 2 కంప్లీట్ చేసిన బాధ్యత ఉంది. త్వరితగతిలో దాన్ని కంప్లీట్ చేసి అందులో చాలా ఫండ్స్ ఉన్నాయి, చాలా కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు స్వర్గధామం అనేది ఇది పర్మనెంట్ ప్లేస్ అని అందరూ చెప్తున్నారు, ఇది వాస్తవం. మరి దీంతో పాటు మైనార్టీలు కూడా వచ్చారు. వాళ్ళకు సొంతంగా ఉండే అంజుమన్ ఉంది, వాళ్ళకు బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. నిధులు ఉండిన తర్వాత వాళ్ళు కూడా మేము ఎట్లా ఏ రకంగా అయితే స్వర్గధామం పచ్చదనం ఏర్పాటు చేసి వచ్చి కూర్చోడానికి కానీ దానికి కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి అటువంటి వాతావరణం వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్తే కన్సర్న్స్ ఉంటాయి. ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టుకుని ఆయన వచ్చినా నాకు తెలియదు, కానీ మేము అక్కడ సహకరించాల్సి వాళ్ళ మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి, దానికి వ్యతిరేకంగా మనం పోయాం. అదేవిధంగా దానికి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు, ₹1 కోటి కానీ ఖర్చులు ఎక్కువైతే పెట్టుకుంటా ఉంటున్నారు, వాళ్ళు సొంత నిధులు మాత్రం. తర్వాత దానికి కూడా కావాలంటే నిధులు ఇచ్చాం. అది ప్రభుత్వ పరంగా ఇది కాదు, ఇది దాదాపుగా 54 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకా అడిగారు, తర్వాత కూడా ఇస్తాము, కనిపించాల్సింది. ఇందులో మనం వచ్చిన తర్వాత 4 పనులు చేయాలా, అది నా అభిమతం. 90 lakhs అదే
90 lakhs అడిగాడు ఆయన, ఇంకో అడిగాడు 90 lakhs శాంక్షన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మొదటి విడతగా వర్క్స్ మొదలైతే మళ్ళీ ఏమో ఆయనకి ఇద్దరికి తెలిసినాలా అది ఎక్కడ దాకా వచ్చాయో అది మొదలు పెడితే అయిపోతే మళ్ళా దాన్ని కంటిన్యూ చేస్తాం. కంప్లీట్ చేసి ఏదైతే వాగ్దానం ఇచ్చో 90 లక్షలు అది ఇస్తాం. అక్కడ కూడా వాళ్ళు కూడా అదే విధంగా డాక్టర్ గారు ఏ రకంగా అయితే ఆలోచన చేశారో అదే ఆలోచన వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళకి కూడా ఆలోచన వచ్చింది, మేము కూడా ఎందుకు చేయకూడదు అని. అది మంచి ఆలోచన. అందరూ చెప్తే మహానుభావులు ఎవరెవరు ఉన్నారో ఏమిటో మన చరిత్రకారులు మనకైతే తెలియడం, అందరం కూడా పోవాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఉండవలసిన వాళ్ళు కాదు. అది ఈ రోజు మంచి కార్యక్రమం. మన శబరి గారు పాపం అనారోగ్యం అయిపోయింది. నేను చూసా వీళ్ళు నందికొట్టుకులో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం పాల్గొనింది అమ్మాయి, చూశాను. చూస్తాను ఫోన్ వచ్చేది, అవునా నేను రాలేదు, నాకు ఆరోగ్యం పని, నాకు బాగా అప్సెట్ అయిపోయినాను, నేను కొంచెం చెక్ చేసుకొని వస్తాను. మరి సరే మరి ఏం చేస్తాను, సర్లేమ్మా కానీ ముందని చెప్పి దీని పోస్ట్పోన్ చేస్తున్నారు, లేకపోతే బాగుండదు అనుకుందంటే లేదు మీ ఇష్టం చేసేయండి అని చెప్పారు. చాలా సంతోషం. వాళ్ళు 50 లక్షలు ఇచ్చి మనం 2 చోట్ల పెట్టాం. ఇది చాలా వర్క్స్ ఉన్నాయి, వాళ్ళకు చెప్పాం. తర్వాత చాలా ఇదే కదా భోలేనాథ్ టెంపుల్ అడిగారు, అక్కడ వాళ్ళకు ₹1 ఇచ్చాం, మీకు తెలుసు.